ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రధానమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కాలు నొప్పి ఎంతోమందిని బాధించే సమస్య ఇది. ఈ కాలు నొప్పి ఉన్నప్పుడు దానికి దారితీసే కారణాలు ఏమిటి, ఇది తెలుసుకోవడం ముఖ్యం. అలాగే ఈ కారణాలకు అనుగుణంగా జాగ్రత్తలు, గృహ చికిత్సలు, నివారణ పద్ధతులు, అన్నిటికీ మించి ఔషధాలు, ముఖ్యంగా ఆయుర్వేద ఔషధాలు, వీటిని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. కాలు నొప్పి పోతున్నప్పుడు అది ఒక వ్యాధి కాదు, ఒక లక్షణం. కాబట్టి ఈ కాలు నొప్పి అనేది అనేక వ్యాధులు ఈ కాలు నొప్పి అనే లక్షణం ద్వారా వ్యక్తం అవుతూ ఉంటాయి. మరి ఈ వ్యాధుల్ని లేదా సమస్యలను ఎలా తెలుసుకోవాలి అంటే, మిమ్మల్ని మీరే కొన్ని ప్రశ్నల్ని ప్రశ్నించుకోవటం ద్వారా ఈ కాలు నొప్పికి కారణాలు బోధపడతాయి. అప్పుడు ఆ కారణాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఉదాహరణకు, కాలు నొప్పి ఉన్నప్పుడు మొట్టమొదట మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఉన్నట్లుండి హఠాత్తుగా కాలి కండరాలలో నొప్పి మొదలైందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగే హఠాత్తుగా ఉన్నట్టుండి కాలి కండరాలలో నొప్పి మొదలైతే అది మజిల్ క్రాంప్స్, అంటే ఈ కండరాల నొప్పి అని అర్థం. అలాగే మరొక ముఖ్యమైన విషయం, నొప్పిని అబ్జర్వ్ చేయండి. కాలు వెనక భాగంలో ఉంటూ ముందుకి వంగినప్పుడు ఎక్కువ అవుతుందా అనేది అబ్జర్వ్ చేయండి. అంటే కాలు నొప్పిలో మీరు కాలు నొప్పి ఉన్నప్పుడు ఆ నొప్పి వెనక భాగంలో ఉండి ముందుకు వంగినప్పుడు ఆ నొప్పి ఎక్కువ అవుతుందా అనేది అర్థం మీరు గమనించండి. ఒకవేళ అలాగా వెనక భాగంలో ఉండి ముందుకు వంగినప్పుడు ఎక్కువ అవుతుంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, తుంటి నొప్పి కానీ, అంటే లంబాగో కానీ, లేదా గృద్రసీవాతం అంటే సయాటికా కానీ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, కాలు నొప్పి ఉంది సరే, కానీ కాలు నొప్పితో పాటు మోకాలు నొప్పులు కూడా ఉన్నాయా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగా కాలు నొప్పితో పాటు మోకాలు నొప్పులు కూడా ఉంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, మోకాళ్ళు అరిగిపోవటం అయి ఉండొచ్చు, అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, కాళ్ళని గమనించండి. నొప్పి ఉన్నప్పుడు కాళ్ళల్లో సిరలు ఉంటాయి కదా, వీన్స్, అవి ఉబ్బెత్తుగా వానపాముల్లాగా మెలికలు తిరిగి కనిపిస్తున్నాయా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా కాలు నొప్పి ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా నిశితంగా ఈ కాళ్ళని గమనిస్తే, తొడల్లో కానీ పిక్కల్లో కానీ ఈ కాళ్ళ లోపల ఉండేటువంటి సిరలు అంటే వీన్స్ ఉబ్బెత్తుగా మెలికలు తిరిగిపోయి వానపాముల్లాగా కనిపిస్తూ ఉంటే, నీలం రంగులో కానీ లేకపోతే ఆకుపచ్చ రంగులో కానీ, దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే సిరలు ఉబ్బటం అనే సమస్య అయి ఉండొచ్చు, అంటే వేరికోజ్ వీన్స్ అయి ఉండొచ్చు. ఇక మరొక విషయం, కాలు నొప్పి ఉన్నప్పుడు మీ అలవాటును ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏమైనా స్మోక్ చేస్తారా? ఒకవేళ మీరు మహిళలైతే సంతాన నిరోధక మాత్రలు ఏమన్నా వాడుతున్నారా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఒకవేళ అలాగా మీరు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ వాడుతున్నట్లయితే, ఆ టైంలో మీకు కాలు నొప్పి ఉంటే అప్పుడు దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం అయి ఉండొచ్చు, అంటే థ్రాంబోసిస్, ఇలాంటి సమస్య అయి ఉండొచ్చు. ఇక కాలు నొప్పి ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్ గమనించండి. వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ కాలు నొప్పి అనేది వస్తూ ఉందా అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వస్తుందా? ఒకవేళ అలాగా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మాత్రమే కాళ్ళలో నొప్పి వస్తుంటే దానికి కారణం రక్తనాళాలు బిరిసెక్కి సాగే గుణాన్ని కోల్పోవటం అయి ఉండొచ్చు, అంటే ఎథెరోస్క్లెరోసిస్ అయి ఉండొచ్చు. ఇక కాలు నొప్పి ఉన్నప్పుడు ఇది నొప్పి కదా, కాళ్ళలో మంటలు కూడా ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఉంటే దానికి కారణం పౌష్టికాహార లోపం అయి ఉండొచ్చు, అంటే మాల్న్యూట్రిషన్ అయి ఉండొచ్చు. ఇక మరొక విషయం, కాలు నొప్పి ఉన్నప్పుడు దాని ఇంటెన్సిటీని అబ్జర్వ్ చేయండి, దాని లక్షణాన్ని అబ్జర్వ్ చేయండి. క్రమక్రమంగా ఈ కాలు నొప్పి పెరుగుతూ ఉందా రోజు రోజుకి అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగా పెరుగుతూ ఉంటే దానికి కారణం నరాల సమస్యలు అయి ఉండొచ్చు. ఇలాగా కాలు నొప్పి ఉన్నప్పుడు లక్షణాలని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే శరీరంలో ఇతర భాగాల మాదిరిగానే కాళ్ళలో నొప్పి కూడా ఒక నిర్మాణాన్ని ఆధారం చేసుకొని రావచ్చు, లేకపోతే ఇతర భాగాల నుంచి ఆ కాలు నొప్పి స్టార్ట్ అయ్యి కాళ్ళలో ప్రస్ఫుటం అవ్వచ్చు. నొప్పి ఎక్కడి నుంచి మొదలవుతుంది అనేది స్పష్టంగా మీరు చెప్పలేరు అనుకోండి, లేదా స్పష్టమైనటువంటి గాయం కానీ దెబ్బ కానీ లేదనుకోండి, అప్పుడు ఈ మనం చెప్పుకున్నామే ఈ లక్షణాలని విశ్లేషిస్తే జాగ్రత్తగా అప్పుడు కారణాలు బోధపడతాయి. కాలు నొప్పికి స్పష్టమైనటువంటి కారణం అంటూ తెలిస్తే అప్పుడు దానికి చికిత్స అనేది దానికి అనుగుణమైనటువంటి చికిత్స తీసుకోవచ్చు.
గృహ చికిత్సలు, జాగ్రత్తలు, నివారణ పద్ధతులు, ఆయుర్వేద ఔషధాలు, పంచకర్మలు ఇలాగ అనేకం ఉన్నాయి. కానీ ముందు కారణం తెలియాలి కదా. కాబట్టి మీ కాలు నొప్పికి కారణం ఏమిటి అనేది ఇప్పుడు 1 by 1 జాగ్రత్తగా విశ్లేషించుకుందాం. మొట్టమొదట మీరు ఆలోచించుకోవాల్సింది కాలు నొప్పి ఉన్నప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా కండరాల నొప్పి గురించి, అంటే మజిల్ క్రాంప్స్ గురించి. ఈ కాలి కండరాలలో హఠాత్తుగా ఉన్నటువంటి నొప్పి మొదలైనప్పుడు దాన్ని మజిల్ క్రాంప్స్ అంటాం. ఆయుర్వేద పరిభాషలో దీనికి ఒక పేరుంది. అదేంటంటే పిండికోద్వేష్టనం అని. అంటే ఏంటంటే ఇలాగ పిండుతున్నట్టుగా బట్టని పిండితే ఎట్లాగా ఉంటుందో అలాగే కాళ్ళలో నొప్పి వస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ తరహా నొప్పి కాళ్ళ పిక్కల్లో వస్తూ ఉంటుంది, అంటే ఈ కాఫ్ మజిల్స్లో వస్తూ ఉంటుంది. శరీరంలో కొన్ని రకాల ఖనిజాలు, అలాగే కొన్ని రకాల లవణాలు, ముఖ్యంగా చెప్పాల్సి వస్తే కాల్షియం, పొటాషియం ఇలాంటివి తగ్గినప్పుడు ఈ మజిల్ క్రాంప్స్ అనేవి వస్తాయి, కండరాల నొప్పులు అనేవి వస్తాయి. కాబట్టి ఇది ముఖ్యమైన కారణం. అంటే కాళ్ళ నొప్పికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే కాల్షియము, పొటాషియము ఇలాంటివి తగ్గటం. ఈ కారణంతో అందుకనే చాలామందికి ఆల్కహాల్ తీసుకున్న తర్వాత కానీ, లేదా ఈ విరేచనాలు, నీళ్ళ విరేచనాలు ఇలాంటివి అయిన తర్వాత కానీ కాళ్ళ పిక్కలలో నొప్పులు వస్తూ ఉంటాయి. అరే ఏం నడవలేదే, ఎందుకు వస్తుంది అనుకుంటారు. కానీ దానికి కారణం ఆల్కహాల్ తీసుకోవటం కానీ, లేకపోతే సాధారణంగా లూజ్ మోషన్స్ అవ్వటం కానీ అయి ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఈ పొటాషియం వెళ్ళిపోతుంది. అలాగే అలవాటు లేకుండా ఒక శారీరక శ్రమ చేసిన తర్వాత కానీ, లేదా ఎక్కువ దూరాలు నడిచిన తర్వాత కానీ చాలామందికి కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అందుకే మీరు గమనించండి, మామూలుగా మీకు నొప్పులు రావు, కానీ ఏదన్నా హాలిడేకి వెళ్ళారనుకోండి, అక్కడ మామూలు కంటే అన్యూజువల్గా నడవాల్సి వస్తుంది. గొట్టలు ఎక్కాలి, తర్వాత ఇలాంటి దర్శనీయ స్థలాలు చూడాలి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, అలవాటు లేదు కదా, దీంతో కాళ్ళ నొప్పులు వస్తాయి. శారీరక శ్రమ చేసినప్పుడు కాకుండా విశ్రాంతి తీసుకునే టైంలో నొప్పులు వస్తాయి. కాబట్టి వీటిని ఏమంటారు, రెస్ట్ పెయిన్స్ అంటారు. చూడండి, మీరు తిరిగేటప్పుడు అలవాటు లేకుండా అప్పుడు రావు, కానీ హోటల్కి వచ్చి రెస్ట్ తీసుకునేటప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని రెస్ట్ పెయిన్స్ అంటారు. దీనికి పరిష్కారంగా ఈ నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలంటే కాళ్ళని ఇలాగ పైవైపుకి బాగా వంచాలి. ఈ మజిల్ క్రాంప్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, మీరు తిరిగి వస్తారు, పడుకుంటారు. హఠాత్తుగా కాలు చాపినప్పుడు నొప్పి వస్తుంది. అప్పుడు ఈ కాలు వేళ్ళని బాగా పైవైపుకి వంచండి, వంచి ఈ పిక్కల పైన మసాజ్ చేసుకోండి. దాంతో ఈ క్రాంప్స్ తగ్గుతాయి. అలాగే అలవాటు లేని వ్యాయామాలని, శారీరక శ్రమలని చేయకండి. అంటే ముందుగా అలవాటు ఉన్న వాటినే చేసుకుంటూ ఉండండి. అలాగే మరీ ముఖ్యమైన విషయం ఉంది, సరైన వార్మప్ లేకుండా ఎక్సర్సైజ్లు మొదలు పెట్టకండి. అలాగే అతి ముఖ్యమైన మరొక సూచన ఉంది, కాఫీ, టీ ఇలాంటి వాటిని తగ్గించండి. అలాగే కాల్షియం బాగా తీసుకుంటూ ఉండండి. అంటే కాల్షియం వెయిట్లో ఉంటుంది, ముఖ్యంగా పాల పదార్థాల్లో ఉంటుంది, పాలకూరలో ఉంటుంది, టమాటాలో ఉంటుంది కాల్షియం, అలాగే కోడిగుడ్లో ఉంటుంది, ఇంకా రాగులు, అలాగే నువ్వులు ఇలాంటి వాటిలో ఉంటుంది కాల్షియం. వీటిని బాగా తీసుకుంటూ ఉండండి. అలాగే ఈ కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు, మజిల్ క్రాంప్స్ అయినప్పుడు పొటాషియం కూడా బాగా తీసుకోవాలి. పొటాషియం వెయిట్లో ఉంటుంది అంటే అరటిపండులో బాగా ఉంటుంది, అలాగే కమలా పండ్లు, ఇట్లా సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్లో ఉంటుంది, టమాటాలో కూడా పొటాషియం ఉంటుంది. ఇక ఇలాంటి పిండికోద్వేషణానికి అంటే కాళ్ళ నొప్పులకి కారణం కండరాల నొప్పి అయినప్పుడు దానికి సింహనాద గుగ్గులు అనే ఒక చక్కని ఔషధాన్ని ఇస్తాం. సింహం అంటే ఒక ఏనుగు, మదం ఎక్కినటువంటి ఏనుగు అనేది ఏమిటి, నొప్పి. ఈ ఏనుగుని సంహరించగలిగేటువంటి శక్తి దేనికి ఉంటుంది, సింహానికి ఉంటుంది. ఇలాగ ఈ నొప్పుల్ని సంహరించగలిగేటువంటి గొప్ప శక్తి దీనికి ఉంటుంది. కాబట్టి ఈ ఔషధానికి సింహనాద గుగ్గులు అని పేరు. అలాగే వాత విధ్వంసిని రసం, న్యూరోమస్కులర్ పెయిన్స్లో డ్రగ్ ఆఫ్ చాయిస్, మహాయోగరాజ్ గుగ్గులు ఇలాంటివి మీ తత్వాన్ని బట్టి, నాడిని బట్టి, సమస్యను బట్టి సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది తగిన అనుపాన సహపానాలతో. అలాగే ఎక్స్టర్నల్గా మహానారాయణ తైలం ఇలాంటి వాటిని స్నేహస్వేదాలతో కలిపి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ కాలు నొప్పికి మరో కారణం తుంటి నొప్పి లేదా ఈ గృధ్రసీవాతం అంటే సయాటికా. ఈ సయాటిక్ నరం అనేది వెన్ను చివరి భాగం నుంచి బయలుదేరి పిరుదులు, అలాగే తొడ పక్క భాగం, అలాగే పిక్కలు ఇలాంటి ప్రదేశాల ద్వారా ప్రయాణం చేస్తూ చివరికి అరికాలు వరకు వ్యాపిస్తుంది. ఇలా కాలు మొత్తం ఈ సయాటిక్ నరం వ్యాపిస్తుంది. సయాటిక్ నరం ఒకవేళ వాచిపోయింది అనుకోండి, అంటే వాపుకి గురైంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, అది ప్రయాణం చేసినంత మేర, అంటే చెప్పుకున్నాం కదా, పిరుదులు, తొడలు, అలాగే పిక్క, చివరికి కాలు, పాదం, ఇలాగ అది ప్రయాణం చేసినంత మేర కూడా నొప్పిగా అనిపిస్తుంది. సయాటికా నొప్పి
అని దీని గృదసీవాతం అని ఎందుకన్నారు అంటే, ఈ సమస్య ఉన్నప్పుడు ముందుకి వంగి నడుస్తూ ఉంటాం, అంటే స్ట్రైట్గా నడవలేం, అంటే రాబందులాగా ముందుకి వంగి నడుస్తాం కాబట్టి గృదసీవాతం అంటారు. ఈ సయాటికా నొప్పి సాధారణంగా వెన్నుముక లోపల ఉన్నటువంటి డిస్కులు స్లిప్ అయినప్పుడు వస్తూ ఉంటుంది. దగ్గినప్పుడు వెన్నులో నొప్పి వస్తున్నా, నడిచినప్పుడు నొప్పి వస్తూ ఉన్నా, కాళ్ళలో సూదులు గుచ్చుకుంటున్నట్టుగా చెమచెమలు ఆడుతూ ఉన్నా, కండరాలు క్షీణించుకుపోతూ ఉన్నా, పట్టు కోల్పోతూ ఉన్నా, ఇలాంటివి ఉంటే అప్పుడు ఈ సయాటిక్ నొప్పిని అనుమానించాలి, సయాటికాని. అలాగే ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా నమ్నెస్ ఉంటే అశ్రద్ధ చేయకూడదు. నొప్పి కంటే తిమ్మిరి ప్రధాన లక్షణం, అది వ్యాధి తీవ్ర స్థాయిలో ఉంది అని. ఈ సయాటికా నొప్పికి ఆయుర్వేదంలో అద్భుతమైన సమర్థవంతమైన చికిత్సలు ఉన్నాయి, ఔషధాలు కూడా ఉన్నాయి. స్నేహకర్మ, స్వేదకర్మ, వస్తికర్మ అని ఈ ఆయుర్వేద చికిత్సా పద్ధతులు. వీటితో ఈ నొప్పిని సమూలంగా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. స్నేహకర్మలో ఔషధ తైలాలని పైపోతగా ప్రయోగిస్తాం. ప్రయోగించడంతో పాటు ఈ లోపలికి తీసుకునేటటువంటి విధంగా ఈ స్నేహస్వేదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. తైలాలతో శరీరం మార్ధవంగా తయారైన తర్వాత ఈ స్వేదకర్మతో ఈ నరం చుట్టూ ఉండేటటువంటి కండరాప లోపల ఉండేటువంటి జడత్వాన్ని తగ్గించాల్సి ఉంటుంది. చివరిగా వస్తికర్మ చేస్తాం. దీంతో ఈ నడుము ప్రాంతంలో ఏర్పడినటువంటి వాతావరోధం అనేది తొలగిపోతుంది. దీంతో ఈ సయాటికాకి శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది. కొన్ని వేల మందిని ఈ రకంగా ట్రీట్ చేయడం జరిగింది. అయితే దీనికంటే ముందు మీరు ఈ కాళ్ళలో నొప్పి వస్తున్నప్పుడు దానికి కారణం ఈ గృదసీవాతం అంటే సయాటికా అయినప్పుడు దానికి కొన్ని చక్కని చికిత్సలు కూడా, గృహ చికిత్సలు ఉన్నాయి. ఉదాహరణకు సొంటి కషాయాన్ని తయారు చేసుకోండి, ఒక అరకప్పు. దీనికి ఒక 2 చెంచాలు ఆముదం కలపండి. 2 పూట్ల ఒక వారం లేదా 10 రోజులు తీసుకుంటే ఈ సయాటికా నొప్పి ఉపశమిస్తుంది. ఇలాంటిదే ఈ సయాటికా నొప్పికి మరొక పాశుపతాస్త్రం ఉంది, వావిలాకు. మామూలుగా డెలివరీ తర్వాత దీంతో స్నానం చేస్తూ ఉంటారు, వాతం తగ్గుతుందని. ఈ వావిలాకుని చిన్నగా తుంపి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకోండి. దీన్ని పూటకి అరకప్పు చొప్పున 3 పూట్ల తీసుకుంటూ ఉంటే ఈ సయాటికా నొప్పి తగ్గుతుంది. దాంతో కాళ్ళ నొప్పి తగ్గుతుంది. ఇలాంటిదే సయాటికా నొప్పికి మరొక రామబాణం, పారిజాతం ఆకులు. ఈ పారిజాతం మంచి పూలు వస్తూ ఉంటాయి, అందుకే మనకి పాట ఉంది కదా, పారిజాత మందిరాన అని. ఈ పారిజాతం చాలా గొప్ప ఔషధి. దీన్ని ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని పూటకి అరకప్పు చొప్పున 3 పూట్ల తీసుకుంటూ ఉంటే కూడా సయాటికా నొప్పి తగ్గుతుంది. సయాటికా నొప్పి ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు కాళ్ళ నొప్పి తగ్గుతుంది. అవసరమైతే ఈ పంచకర్మ చికిత్సలతో పాటు కొన్ని ఔషధాలు ఉంటాయి. త్రయోదశాంగొగ్గులు, మహారాష్ట్రాది క్వాధం, సమీర పన్నగ రసం, యోగరాజ గుగ్గులు, వాత విధ్వంసిని రసం, అమృత భల్లాతకలేహ్యం, వాత గజాంకుశ రసం, ఇలాంటివి. వీటిని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు వీటిలో అనువైన దాన్ని మీ నాడిని చూసిన తర్వాత సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ కాల్లో నొప్పికి మరొక ముఖ్యమైన కారణం మోకాడు అరిగిపోవడం, ఆస్టియో ఆర్థరైటిస్. వయసు పడిన తర్వాత ఈ ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్లలో ఈ కాళ్ళ నొప్పి ఉంటూ దాంతోపాటు మోకాళ్ళు, కటివలయం, జాయింట్లలో కూడా నొప్పులు బాధిస్తూ ఉంటే దాన్ని జాయింట్లు అరగటం మూలంగా వచ్చినటువంటి సంధివాతం కింద అర్థం చేసుకోవాలి. ఇలాంటప్పుడు ఈ కాళ్ళ నొప్పి ఉన్నప్పుడు దానికి కాళ్ళ నొప్పికి కారణం మోకాళ్ళు అరిగిపోవటం, అలాగే తుంటి జాయింట్ అరిగిపోవటం అయినప్పుడు బరువు తగ్గటం ముఖ్యం. ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు ఉంటాయి, వీటిని సూచించడం జరుగుతుంది. వీటిని చేస్తూ ఉండాలి. అంటే తొడకండాలను బిగబట్టి వదులు చేయటం, కాళ్ళను పైకెత్తి దించటం బరువులతోటి, ఇలాగా. అలాగే ఈ మహాయోగరాజ గుగ్గులు ఇలాంటి వేదనాహార ఔషధాలను కూడా వాడాల్సి ఉంటుంది. వృత్తిరీత్యా చేయాల్సినటువంటి పనుల్లో మార్పులు చేర్పులను కూడా సూచించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఆర్థరైటిస్ సమస్య తగ్గుతుంది. తగ్గినప్పుడు కాళ్ళ నొప్పి తగ్గుతుంది. ఇక ఈ కాళ్ళ నొప్పికి మరొక ముఖ్యమైన కారణం కాళ్ళల్లో సిరలు ఉబ్బటం, అంటే వేరికోజ్ వీన్స్. కాళ్ళని గమనించుకోండి. ఈ కాళ్ళల్లో సిరలు, ధమనులు అని మామూలుగా 2 ఉంటాయి కదా. సిరలు అంటే ఏమిటి? రక్తాన్ని గుండె వైపుకి తీసుకెళ్లేటువంటి నాళాలు. ధమనులు అంటే గుండె నుంచి రక్తాన్ని శరీరానికి చేరవేసేటటువంటి నాళాలు. ఈ కాళ్ళల్లో సిరలు ఎప్పుడు కూడా పై వైపున ఉంటాయి. అలాగే ఈ ధమనులు ఏమో లోపల నిగూఢంగా ఉంటాయి, మనకి కనిపించేవి సిరలు. ఈ కాళ్ళల్లో సిరలు నల్లగా, నీలం రంగులో కానీ ఆకుపచ్చ రంగులో కానీ మెలికలు తిరిగిపోయి ఉబ్బెత్తుగా కనిపిస్తున్నాయా గమనించండి. వాటిని ఒకవేళ అలా ఉంటే వాటిని వేరికోజ్ వీన్స్ అంటారు. వీటి వల్ల
కాళ్ళలో నొప్పి, అసౌకర్యం ఇలాంటివి కలుగుతుంటాయి. ఏదో జరజరా పాకుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సిరల గోడలు సంకోచించగలిగే శక్తిని కోల్పోయినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ఈ రక్తం స్థానికంగా సంచితం అవుతుంది, అక్యుములేట్ అవుతుంది. చుట్టుపక్కల నిర్మాణాలపైన ఈ ఒత్తిడి అనేది కలిగిస్తుంది. అప్పుడు కాళ్ళలో నొప్పి అనేది మొదలవుతుంది. మరి ఇలాంటి ఈ వెరికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? నిజానికి దీనికి ఎగ్జిస్టింగ్ మెడికల్ సిస్టమ్స్లో వేటిలోనూ సరైనటువంటి చికిత్స లేదు. వెరికోజ్ వెయిన్స్కి స్క్లీరోథెరపీలని, లేజర్ చికిత్సలని అన్నీ చేస్తారు. కానీ ఆ నాళాన్ని అడ్రస్ చేస్తున్నారు కానీ వ్యాధిని అడ్రస్ చేయట్లేదు ఈ చికిత్సలు ఏవి కూడా. అంటే ఇది ముందు ఇలాగ వెరికోజిటివ్ అనేది చేస్తూనే ఉంది. కానీ ఆయుర్వేదంలో దీనికి సమర్థవంతమైనటువంటి చికిత్సలు ఉన్నాయి. ఖవైగుణ్యం అంటారు దీన్ని. అంటే ఈ మార్గాలు, ఈ మార్గాలకు అవరోధం ఏర్పడటం లేదా ఈ మార్గాలు దెబ్బతింటాం. అలాంటప్పుడు దాన్ని కారణాలతో సహా సరిదిద్దేటటువంటి చక్కని లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఉంది. దానికంటే ముందు బరువు తగ్గటం ముఖ్యం. అలాగే కాలు మీద కాలు వేసుకొని కూర్చోకండి ఈ వెరికోజ్ వీన్స్ ఉన్నప్పుడు. అలాగే ఎక్కువసేపు నిలబడకండి. పాదాలని ఎత్తులో పెట్టి కూర్చోండి. దాదాపు గుండె లెవెల్లో కూర్చోవాలి. పాదాలని గుండె లెవెల్ పెట్టి కూర్చోవాలి. అలాగే పాదాలకి ప్రసారిణి తైలం ఇలాంటి నూనెల్ని రాసుకొని మర్దన చేసుకుంటూ ఎలాస్టిక్ సాక్స్ను ధరిస్తూ ఉండాలి. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎక్సర్సైజులు ఉంటాయి. వీటిని ఆ సమస్య తీవ్రతను బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్సర్సైజులు చేస్తూ ఈ ఔషధాలు ఉంటాయి. వృద్ధ్వాదిక వటి, అభయారిష్టం, అర్చకుటార రసం, అర్చోఘ్నవటి, బోలపర్పటి, గుడూచి సత్వం, కుటజావలేహం, లవణ భాస్కర చూర్ణం, మహావాత విధ్వంసిన రసం, పీయూషవల్లి రసం, ప్రాణదా గుటిక, సప్తవింశతి గుగ్గులు, త్రిఫలా గుగ్గులు, ఉసిరాసం ఇలాంటివి ఇంటర్నల్గా లోనికి సెలెక్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. అలాగే బాహ్య ప్రయోగంగా మహానారాయణ తైలం ఇలాంటివి ఇస్తూ ఈ వ్యాయామాలను సజెస్ట్ చేస్తూ అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తే పూర్తిగా ఈ వెరికోజ్ వీన్స్ అనే సమస్య తగ్గి కాళ్ళలో నొప్పి తగ్గుతుంది. ఇక ఈ కాళ్ళలో నొప్పికి మరో కారణం రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం, అంటే థ్రాంబోసిస్ అంటారు దీన్ని. స్మోక్ చేసే వాళ్ళల్లో, అంటే ధూమపానం చేసే వాళ్ళల్లో, అలాగే సంతాన నిరోధక మాత్రలు వాడే మహిళలలో, అలాగే ముఖ్యంగా ఎక్సర్సైజ్ ఉండదు కొంతమంది జీవితాలలో, ఇలాగ వ్యాయామరహిత జీవితం గడిపే వాళ్ళల్లో ఈ సిరలలో రక్తపు గడ్డలు తయారవుతాయి. కట్టి ఇక అక్కడ గడ్డ తయారైంది కదా, అందుకని విపరీతమైనటువంటి నొప్పి స్థానికంగా వస్తుంది. అలాగే వాపు కూడా వస్తుంది. ఆయుర్వేదంలో ఈ స్థితిని ఖవైగుణ్యం అంటారు. అంటే స్రోతస్సులని లేదా మార్గాలని అర్థం. రక్తం గడ్డగట్టడాన్ని వైద్య పరిభాషలో థ్రాంబోసిస్ అంటారు. చర్మానికి దగ్గరగా ఉండేటువంటి సిరల్లో రక్తం గడ్డగట్టినప్పుడు పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ లోపల శరీరాంతర్గతంగా ఉండే సిరల్లో కనుక రక్తం గడ్డగట్టింది అనుకోండి, అప్పుడు డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు. గుండె, ఊపిరితిత్తులు ఇలాంటి ముఖ్యమైన నిర్మాణాల లోపలికి రక్తపు గడ్డలు ప్రవేశిస్తాయి. అప్పుడు ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది. ఇలా ఎక్కువగా మహిళల్లో జరుగుతూ ఉంటుంది. అలాగే వెరికోజ్ వీన్స్తో బాధపడే వాళ్ళలో కూడా ఈ డీప్ వీన్ థ్రాంబోసిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. అలాగే ఈ శస్త్రచికిత్స తర్వాత కొంతమంది కోలుకునే దశలో ఉంటారు. వాళ్ళలో కూడా ఈ డీప్ వీన్ థ్రాంబోసిస్ రావచ్చు. అంతటితో అది ఆగదు. తర్వాత ఇవాస్కులర్ నెక్రోసిస్ ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. అంటే తుంటి జాయింట్ ఎముక పూర్తిగా దెబ్బతిని కుళ్ళిపోతుంది. కాబట్టి ఈ డీప్ వీన్ థ్రాంబోసిస్ ఉన్నప్పుడు సకాలంలో గుర్తించాలి. ఎలా తెలుస్తుంది అంటే కాల్లో ఎరుపుదనం ఉంటుంది. కాళ్ళు నొప్పి ఉన్నప్పుడు గమనించండి, కాల్లో ఎర్రగా వాచిపోయి కనిపిస్తుంది. తీవ్రమైన నొప్పి ఉంటుంది, వాపు ఉంటుంది. ఇలాంటివి కనిపిస్తున్నప్పుడు ఎంత మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. వెంటనే వైద్య సలహా తీసుకోవడం అవసరం. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, డీప్ వీన్ థ్రాంబోసిస్ లక్షణాలు ఇవన్నీ. ఈ వ్యాధిలో ఒక ఆసక్తికరమైన ట్రీట్మెంట్ ఇస్తాం, జలౌకవచరణం. అంటే జలగలతో రక్తమోక్షణం అనేది చేయిస్తాం. ఈ పద్ధతి ఒక ఎక్సలెంట్ చికిత్సా విధానం. ఎందుకంటే జలగ పట్టుకున్నప్పుడు నొప్పి తెలియదు. మరి జలగ రక్తం పీల్చుకునే నేపథ్యంలో ఏం చేస్తుంది అంటే రక్తం గడ్డగట్టనివ్వకుండా చేసేటువంటి ఒక పదార్థాన్ని మన శరీరం లోపలికి పంపిస్తుంది. దాన్ని చికిత్స కింద వాడుకుంటున్నాం. ఇలాగ జలగలతో రక్తమోక్షణం చేయించడంతో పాటు సమీరపన్నగ రసం, లసున క్షీరపాకం ఇలాంటి శక్తివంతమైనటువంటి సురక్షితమైన మందులు వాడాల్సి ఉంటుంది. అప్పుడు ఈ డీప్ వీన్ థ్రాంబోసిస్ లాంటి సమస్యలు తగ్గి కాళ్ళ నొప్పి తగ్గుతుంది. ఇక ఈ కాళ్ళ నొప్పికి మరొక కారణం రక్తనాళాలు బిర్సెక్కి సాగే గుణాన్ని కోల్పోవటం, అంటే ఎథిరోస్క్లీరోసిస్. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో, ఇలాంటి వాళ్ళలో. అలాగే స్మోక్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇలా స్మోక్ చేసే వాళ్ళలో ఈ ధమనుల లోపల గోడలు పూడుకుపోతాయి. పూడుకుపోయి ఇంకేం జరుగుతుంది,
ఈ కాలికి రక్త సరఫరా అనేది తగ్గిపోతుంది. దీంతో ఈ కణజాలాలకి ప్రాణవాయువు సరైన మోతాదులో అందదు కాబట్టి నొప్పి వస్తుంది. ఇలా ఎక్కువగా కాళ్ళలోదే జరుగుతూ ఉంటుంది. ఈ స్థితిలో ఒకవేళ శక్తికి మించి శ్రమ చేశారనుకోండి, లేదా ఎక్సర్సైజ్ చేశారనుకోండి, అప్పుడు మామూలుగా అయితే నొప్పి రాదు. ఈ రక్తనాళాలు పొడిగిపోయినప్పటికీ, ముఖ్యంగా ఈ ధమనులు అనేవి పొడిగిపోయినప్పటికీ ఆర్టరీస్, కానీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేదా ఏదన్నా పరిగెడుతున్నప్పుడు ఏం జరుగుతుంది, డిమాండ్ ఎక్కువ అవుతుంది. కానీ ఆ రక్తనాళాలు పొడిగిపోయాయి కదా, ఆర్టరీస్ అంటే ఈ ధమనులు, ఆ బ్లడ్ సప్లై అవ్వలేదు ఆ కండరాలకి. అందుకని ఎక్సర్సైజ్ చేసినా, నడిచినా, ఏదన్నా బరువైన పనులు చేసినా అప్పుడు ఆక్సిజన్ అవసరాలు మరింతగా పెరుగుతాయి. డిమాండ్కి తగ్గ సప్లై ఉండదు కాబట్టి తీవ్రమైన నొప్పి కాల్లో వస్తుంది. కాళ్ళ లోపల ఈ రక్తనాళాలు అంటే ధమనులు పూడికిపోయినప్పుడు చర్మం పైన కొన్ని మార్పులు వస్తాయి మీరు గమనించగలిగితే. అంటే వెంట్రుకలు ఊడిపోతాయి, అలాగే చర్మం పాలిపోయి కనిపిస్తుంది. చర్మాన్ని ఇలా తాకి చూశారనుకోండి, స్పర్శకి చాలా చల్లగా తగులుతుంది. అలాగే పాదాల వేళ్ళ సందులు ఉంటాయి కదా, వీటిలలో ఈ బ్లడ్ ఫ్లో తగ్గినప్పుడు, ముఖ్యంగా ఈ ధమనులు అడ్డుకుపోవడం వల్ల బ్లడ్ ఫ్లో తగ్గినప్పుడు ఈ వేళ్ల సందులలో ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు తక్షణమే ఎంత మాత్రం అసలు చేయకుండా మీరు వైద్య సలహా తీసుకోవాలి. డీవీటీకి, ఎథెరోస్క్లెరోసిస్కి చెప్పుకున్నాం కదా, ఆయుర్వేదంలో అమోఘమైనటువంటి చికిత్సలు ఉన్నాయి. వీటి వల్ల ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. ఇలాగా ఎథెరోస్క్లెరోసిస్ ఉన్నప్పుడు, రక్తనాళాలు గట్టిపడ్డప్పుడు తిరిగి రక్త ప్రెషర్ని పెంచాలి. దానికోసం చక్కని ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఒక 5 వెల్లుల్లిపాయల, ఒక 5 గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకోండి. పై పొర తొలగించేసేసి లోపల గర్భాన్ని మజ్జిగలో నానబెట్టండి. 1 కప్పు మజ్జిగలో అరగంట పాటు నానబెట్టండి. తర్వాత తీసి కడిగి మళ్ళీ 1 గ్లాసు పాలలో వేసి 1/2 గ్లాసు పాలు మాత్రం మిగిలేంత వరకు మరిగించండి. దీన్ని వడపోసుకొని తాగాలి. అవసరమైతే కొద్దిగా పంచదార కలుపుకొని ప్రతిరోజు రాత్రిపూట తాగుతూ ఉంటే ఎథెరోస్క్లెరోసిస్ సమస్య తగ్గుతుంది. అంటే రక్తనాళాలు గడ్డగట్టడం అనే సమస్య తగ్గి కాళ్ళలో నొప్పి తగ్గుతుంది. ఈ ట్రీట్మెంట్ విధానం మరొకసారి తెలుసుకుందాం. ఒక 5 గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకోండి. వీటన్నిటిని వెల్లుల్లి గర్భాలపై పొర తొలగించేయండి. తొలగించి 1 కప్పు మజ్జిగలో ఒక 6 గంటలు, అంటే దాదాపుగా ఒక 6-7 గంటలు నానబెట్టండి. తర్వాత కడిగేసి శుభ్రంగా మళ్ళీ పాలల్లో వేయండి. 1 గ్లాసు పాలల్లో ఇక మరిగించడం మొదలుపెట్టండి. పాలు ఎంతవరకు మరగాలి, 1/2 గ్లాసు వరకు మరగాలి. అలాగా మరిగి అప్పుడు దాన్ని దించుకోండి, వడపోసుకోండి. ఆ పాలకి కొద్దిగా పంచదార కలుపుకొని లోపలికి తాగండి. ఇలా ప్రతిరోజు రాత్రిపూట తాగుతూ ఉంటే ఒక 2 నెలల్లో ఈ లిపిడ్ ప్రొఫైల్స్ ఒకవేళ మీకు పెరుగుంటే అవన్నీ తగ్గుతాయి. అంటే ఈ టోటల్ లిపిడ్ ప్రొఫైల్ చేయించినప్పుడు వాటిలో ట్రైగ్లిజరైడ్స్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ కానీ వాటి శాతం ఎక్కువ ఉంటే ఎథెరోస్క్లెరోసిస్ రిస్క్ ఉంటుంది కదా, కాబట్టి ఈ లిపిడ్ ప్రొఫైల్స్ వీటి వాల్యూస్ తగ్గుతాయి. ఇలాంటిదే ఎథెరోస్క్లెరోసిస్ని, ముఖ్యంగా కొలెస్ట్రాల్ తగ్గించే మరొక గృహ చికిత్స. కరివేపాకుని ఎండబెట్టండి. ఇంకా నూనెలో వేయించొద్దు, జస్ట్ బాణల్లో ఎండబెట్టేసేసి పొడి చేసేసి దాన్ని, ఆ కరివేపాకు పొడిని అన్నంలో కానీ మజ్జిగలో కానీ పూటకు చెంచాడు చొప్పున ప్రతిరోజు 2 పూటలా తీసుకుంటూ ఉంటే కూడా ఈ కొలెస్ట్రాల్, ఎథెరోస్క్లెరోసిస్ లాంటి సమస్యలు తగ్గుతాయి. అవసరం అనుకుంటే ఈ ఎథెరోస్క్లెరోసిస్ వల్ల కాళ్ళ నొప్పి వస్తూ ఉంటే లసునాది బట్టి, నవకు గుగ్గులు, పునర్నవాది గుగ్గులు, మేధోహార విడంగాది లోహం ఇలాంటి ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ కాళ్ళ నొప్పికి మరొక ముఖ్యమైన కారణం పౌష్టికాహార లోపం, అంటే మాల్ న్యూట్రిషన్. ఇది కూడా ఈ కాళ్ళ నొప్పికి కారణమే. సరైనటువంటి పోషక విలువలు ఉండేటువంటి ఆహారాన్ని తీసుకునే వాళ్ళల్లో బి కాంప్లెక్స్ లోపం అనేది ఏర్పడుతుంది. దీంతో కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు, సూదులతో గుచ్చినట్టుగా నొప్పులు ఇలాంటివన్నీ కూడా అనుభవం అవుతూ ఉంటాయి. ఇలాగా ఈ పౌష్టికాహార లోపం వల్ల కాళ్ళ నొప్పి వస్తున్నప్పుడు, ముఖ్యంగా బి కాంప్లెక్స్ డెఫిషియన్సీలో వస్తున్నప్పుడు ఏం చేయాలంటే కొన్ని సూచనలు ఉన్నాయి. ముడి బియ్యం వాడండి. ఒకవేళ మీరు మాంసాహారులు అయితే కొవ్వు లేని మాంసం తినొచ్చు. ఆకుకూరల్లో అలాగే తవుల్లో బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పదార్థాన్ని సమృద్ధిగా తీసుకోండి. ఇక ఈ కాళ్ళ నొప్పికి మరొక కారణం నరాల సమస్యలు, అంటే నర్వస్ సిస్టమ్కి సంబంధించిన డిజార్డర్స్. ఆల్కహాల్ని బాగా తీసుకునే వాళ్ళల్లో, అలాగే షుగర్ వ్యాధి అంటే మధుమేహం నియంత్రణలో లేని వాళ్ళల్లో కాళ్ళ లోపల ఉండేటువంటి నరాలకి రక్త సరఫరా తగ్గుతుంది. తగ్గి వాటి లోపల ఉండేటువంటి న్యూరాన్ కణాలు, ఈ కణజాలాలు దెబ్బతింటాయి.
ఇలా జరిగిందనుకోండి, అప్పుడు సూదులతో గుచ్చినట్టుగా నొప్పి మొదలవుతుంది. క్రమంగా పాదాలు మొద్దు బారతాయి. అలాగే ఖండాలు క్రమంగా శక్తిని కోల్పోయి సనబడతాయి కూడా. కాబట్టి దీనికి పరిష్కారంగా ఏం చేయాలంటే సంక్షేపత క్రియాయోగో నిదానస్య చ వర్జనం అంటుంది ఆయుర్వేదం. అంటే కారణాన్ని సరిదిద్దుకోవాలి. అంటే మద్యపానాన్ని, ఒకవేళ మీకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే వదిలేయాలి. అలాగే డయాబెటీస్ అంటే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఇక ఈ స్మోకింగ్ అలవాటు ఉంటే మానేయాలి. పక్కనుండేవాడు కూడా తాగకూడదు. అలాగే పోషక విలువలు ఉండేటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇలాగే చేయాలి. దీనికి ఆయుర్వేదంలో క్షీరబలా తైలం, మహావాత విధ్వంసిని రసం, రసున క్షీరపాకం, వాత గజాంకుశ రసం, స్వర్ణ సమీర పన్నగ రసం, వసంత కుస్మాకర రసం, ఇలాగా ఈ న్యూరోపతిని ట్రీట్ చేసేటటువంటి మంచి బ్రహ్మాస్త్రాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. వీటిని మీ సమస్యని క్రోడీకరించి, మీ నాడిని చూసి, అలాగే మీ తత్వాన్ని తెలుసుకొని, దాన్ని అలాగే మీ లైఫ్ స్టైల్ని మొత్తాన్ని గమనించి, దానికి అనుగుణంగా ఈ ఔషధాల్లో తగిన వాటిని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ కాలు నొప్పి పూర్తిగా తగ్గుతుంది. దీని నుంచి మీరు బయటపడగలుగుతారు. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.